ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో అభినవ ఘంటసాల శ్రీ పాటూరు శ్రీనివాసులు 83వ పుట్టినరోజు వేడుకలు నెల్లూరు నగరం స్వతంత్ర పార్కులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి విచ్చేశారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని పాటూరు శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో పలువురు గాయకులు ఘంటసాల పాటలను ఆలపించి శ్రోతలను మైమర్పింపజేశారు. అనంతరం ముఖ్య అతిథులు పాటూరుకి శాలువాలు, పుష్పగుచ్చాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా సత్కరించారు. పలువురు వక్తలు శ్రీనివాసులు సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి మీడియాతో మాట్లాడారు. పాటూరు శ్రీనివాసులు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏపీ జేఏసీ నిర్వాహకుల్ని రూరల్ డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ సభ్యులు, కళాభిమానులు, గాయకులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర పార్కులో మరి అభినవ ఘంటసాల పాటూరు శ్రీనివాసులు గారి 83వ జన్మదినోత్సవం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. దీనికి హాజరైనటువంటి ఆయన మిత్రులకి, అలాగే సాహిత్య అభిమానులకి, మ్యూజిక్ లవర్స్కి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తారని ఈ కార్యక్రమం పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారికి, ఆ ప్రధానికి, అలాగే మరి ఈరోజు మరి ఘంటసాల గారి పాటలు పాడి మనందరూ అలరించినటువంటి చంద్రతేజ గారు విజయవాడ నుంచి మరి ప్రత్యేకంగా వచ్చారు. పాటూరు శ్రీనివాసులు గారి అభిమానంతో మరి మనందరినీ మరి 2 గంటల పాటు ఘంటసాల యొక్క గాన్ని మనం గుర్తు చేసినటువంటి అపూర్వమైన గానంతో మనందరినీ రూతులించినటువంటి చంద్రతేజ గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన మళ్ళీ ఎన్నో కార్యక్రమాలు ఆయన పాల్గొనాలని మనందరం కోరుకుందాం. అలాగే పాటూరు శ్రీనివాసులు గారు ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు మరి ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించాలని మనందరి ఆశీస్సులు, అలాగే దేవుడి దేవులు ఆయనకు ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం.